దోమల యుద్ధంలో భాగంగా చాలా చెరువులలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 రకాల 6 రకాలుగా దోమల్ని కంట్రోల్ చేసుకునే చర్యలు చేపట్టేవాళ్ళం. మొదటిది ఆయిల్ బాల్స్ వదిలిపెట్టేవాళ్ళం. ఆయిల్ బాల్స్ తోటి లార్వా అంతా చచ్చిపోతుంది, లార్వా స్ప్రెడ్ కాదు, తద్వారా దోమల నియంత్రణ తగ్గింది. రెండవది మాన్యువల్ భుజానికి ఈపుకు దోమల స్ప్రేయింగ్ డబ్బా మనం కట్టుకొని దాన్ని 15 మీటర్ల దాకా పోతుంది. ఈ 15 మీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళం. స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉంది. కానీ మధ్య చెరువు దాంతో ఆ మందు రీచ్ కాకపోతుంది. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళం. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్గా లార్వా చచ్చిపోయేది. దాని తర్వాత మళ్ళీ గంబూజియా చేపలని చెప్పేసి చేపలను నీళ్ళల్లో వదిలేవాళ్ళం. నీళ్ళల్లో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. తద్వారా దోమలు అన్ని కూడా అదుపులో ఉంటుంది. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ రోగాలతోటి ఇవాళ హాస్పిటల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడతాయి, తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండదు. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం నిజంగా ప్రభుత్వం అవసరమా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. కనీసం ఈ నిరసన తెలుపుతానికి మేము ఈ దోమల ఎత్తు తీసుకొస్తుంటే పోలీసు వాళ్ళ దౌర్జన్యం, వాళ్ళు ఎటువంటి ఆర్డర్ కాపీ లేకున్నా కానీ ఇవాళ ఈ డ్రెస్ వేసుకోవద్దని చెప్పేసి మా మీద దౌర్జన్యం చేస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాలు అయ్యేటప్పుడు కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. సమావేశాలప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు కూడా ఈ నిబంధనలు పెట్టి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ యొక్క హైదరాబాద్ లో దోమలను అరికట్టని మహాప్రభు అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. గతంలో కూడా దోమలకు సంబంధించినటువంటి విషయంలో నిధులు విడుదలైతేనే ఇప్పుడు డ్రోన్ తోటి మందు కొట్టాలి. ఆ డ్రోన్ డబ్బులన్నీ కూడా అధికారులంతా కూడా కాజేస్తుంది. ఎక్కడ డ్రోన్ కొట్టి కొడతలేరు. గంబూజియా చేప పిల్లలు చెరువులకు వదిలిపెట్టాలి. ఆ గంబూజియా చేప పిల్లలు చెరువులకు వదిలిపెట్టలేరు. ఇట్లా అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు పాల్గొనడం వల్ల ఎక్కడ కూడా దోమలు మరి విజృంభిస్తున్నాయి, స్వైర విహారం చేస్తున్నాయి. ఈ సెలవులలో హైదరాబాద్ నగరంతో కొన్ని కుటుంబాలు ఈ దోమల బారిన పడలేక 2-3 రోజులకే హైదరాబాద్ వదిలిపెట్టడం వల్ల స్వస్థలానికి చేరుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దోమల బారి నుంచి ప్రజల్ని రక్షించమని చెప్పి కోరుతున్నాం. హైదరాబాద్ లో 3 ముక్కలు చేసి పరిపాలన సౌలభ్యం కోసమే అంటారు కానీ ఎక్కడ కూడా సౌలభ్యం అయితే లేదు. ఇంకా సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి, రోజు పెరిగిపోతా ఉన్నాయి. చిన్న సమస్య దోమల్లే ఇలా అరికట్టలేకపోతుంది. ఇక వేరే ఉంటుంది. మున్సిపల్ మంత్రి లేకపోవడం వల్ల కూడా మున్సిపల్ మంత్రి లేకపోవడం అనేది హైదరాబాద్ నగరం జిహెచ్ఎంసీ అనేది నిరంతరం ఒక మున్సిపల్ మంత్రిని నిరంతరం పర్యవేక్షిస్తుంటే సమస్యలు అనేక రకాలుగా అదుపులోకి రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ లో. అటువంటిది మున్సిపల్ మంత్రి లేకపోవడం కూడా ఈ సమస్యలకు మూల కారణం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇంకైనా కళ్ళు తెరిచి మిగతా సమస్యలు పెద్ద కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నాం. మరి ఆయన అందరూ అధికారులను సమన్వయపరిచి మరి అందరినీ అన్ని క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు పరిష్కారం చేసే టైం వారి దొరుకుతుందో లేదో తెలుసలేదు. కాబట్టి ఏది ఏమైనా సరే ఇలా మాత్రం హైదరాబాద్ పరిస్థితి దారుణంగా అయిపోయింది. హైదరాబాద్ కు కొత్త బయట ప్రాంతాల నుంచి రావాలంటే భయపడుతుంది. దోమలకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయిన ఉదాహరణలు కూడా పోకుండా ఉన్నాయి. దోమలను అరికట్టని ప్రజల్ని రక్షించండి. అదే ఇప్పుడు దానికి ఇది ఒక నిదర్శన ఉదాహరణ ఏంటంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిందంటే హైదరాబాద్ పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందో మీకు ఈ సంగతి తెలిసింది. హైదరాబాద్ లో మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రతినిధులు లేరని చెప్పి హైదరాబాద్ ని నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేస్తున్నారు. తద్వారా హైదరాబాద్ సమస్యల్ని 10 రెట్లు రెట్టింపు చేస్తున్నారు.
అదే విధంగా ఇప్పుడు నిరసన మీద ప్రభుత్వం స్పందిస్తుందట. స్పందించకుండా ఇక్కడ ప్రజలు ఉండే పరిస్థితి కనిపిస్తలేదు. ఎందుకంటే ప్రజలు పారిపోయే పరిస్థితి ఉంది. అది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కు చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఇతర ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి వచ్చి నివసిస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఉండే వాళ్ళు కూడా చాలా మంది కొద్ది రోజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరూ పారిపోయే పరిస్థితి ఉంది. రోజు ప్రజా సమస్యలపైన అసెంబ్లీ జరిగినప్పుడు కూడా ప్రకాశ్ వస్తే మీ చేతుల నుంచి రాకున్నారు. ఇవాళ మరొక రకమైన నిరసన ఎత్తుకోవడానికి అసోసియేషన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు మనం అసెంబ్లీ సెషన్ నడిచేటప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్లకార్డ్స్ పెట్టుకోవడం కానీ కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలు కూడా హాల్ లోపలికి పోదు, గేట్ దాకా రావచ్చు, మేరీ గేట్ దాకా రావచ్చు. ఇప్పుడు ఎటువంటి నిబంధనలు ఉన్నాయి. కానీ పోలీసు వాళ్ళు జులుం తోటి ఇలా నిజం కూడా ఆపి దోమల మిషన్ కూడా తెచ్చినాం ప్రభుత్వానికి చూపెడతామని చెప్పేసి. ప్రభుత్వం నుంచి మేము కోరుతుంది ఏంటంటే ప్రతి డివిజన్ కి 10 దోమల మిషన్లు ఇవ్వాలి, దోమల ఫాగింగ్ మిషన్స్ ఇవ్వాలి. తద్వారా దోమలు కంట్రోల్ అవుతుంది. ప్రతి చెరువులో గంబూజియా చేపలు వదిలిపెట్టాలి, ప్రతి చెరువులో ఆయిల్ బాల్స్ వదిలిపెట్టాలి, ప్రతి చెరువుని గుర్రం లెక్క సాఫ్ చేసేసి డ్రోన్ ద్వారా మెడిసిన్ కొట్టాలి. తద్వారా దోమలు కంట్రోల్ అవుతాయి. ప్రజల యొక్క ప్రాణాలు కూడా సురక్షితంగా ఉంటాయని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజాభానికి సంబంధించి కూడా 9 పూర్తి గ్రామ సభలు కూడా వేసుకుంటారు, పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా వేసుకుంటారు. ఇంకా ఏం ఉత్సవాలు నాకు అర్థం కాదు. ఏం సంబరాలు చేసుకుంటాం సాధించింది ఏముందని సంబరాలు చేసుకుంటుంది. కేవలం దోమల వల్ల హైదరాబాద్కి వచ్చే వాళ్ళు జనం తగ్గిపోతుందంటే ఇంకా సంబరాలు చేసుకోవడానికి అర్థమే లేదు. కేవలం ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా. ఇకనైనా ఈ డ్రామా ఆపి పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నాం. ప్రజలు వేసుకునే రోజు వచ్చేసింది, రోజు వేసుకోవాలి, లేకపోతే రాత్రి పడుకునే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరిని డ్రెస్ కుట్టించవలసిన పరిస్థితి ఈ హైదరాబాద్ నగర ప్రజలకు ఏర్పడ్డది. టోపీ కానీ చేతులకు గ్లౌజెస్ కానీ లేకపోతే డ్రెస్ కానీ వేసుకొని పండుకునే పరిస్థితి ఉంటుంది. కనీసం దోమలు గుట్టాయి, లేకపోతే దోమలు గుట్టి మలేరియానో డెంగ్యూ చికెన్ గున్యానో ఏదైనా వస్తుంది. నాకు చికెన్ గున్యా వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కిలో నొప్పులు పోతలేదు. అంటే దోమల దగ్గర వేసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మేము ఎంతబడి అయితే మొన్న మా దగ్గర గుర్రం దగ్గర తొలగించే ప్రక్రియ మొన్న స్టార్ట్ చేశాం. మేము నాగోల్ చెరువులో కానీ కుమ్మరకుంటలో కానీ మొన్న స్టార్ట్ చేశాం. ఇప్పటికల్లా ఎప్పుడో స్టార్ట్ చేసేసి పలుమార్లు ఆయిల్ బాల్స్, పలుమార్లు డ్రోన్ తోటి స్ప్రేయింగ్, పలుమార్లు మాన్యువల్ స్ప్రేయింగ్, పలుమార్లు 1-2 సార్లు గంబూజియా చేపలు వదిలిపెట్టాల్సి ఉంది. ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే ఇప్పుడు సాధ్యం కాదు. వాటి లార్వా స్టేజ్లో దాదాపు 70% చంపేస్తే అప్పుడు దోమలు అదుపులో ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి. 70% అప్పుడే చంపేశారు ఈ 5 చర్యల ద్వారా. ఒకటి చర్య, మొదటిది మాన్యువల్ స్ప్రేయింగ్, రెండవది డ్రోన్ స్ప్రేయింగ్, మూడవది గంబూజియా చేపలు, మూడవది ఈ దాదాపు మరి గుర్రెట్ యొక్క సాఫ్ చేయడం, నాలుగవది. ఈ 4 చర్యలు తీసుకుంటే 70% అదుపులో ఉంటాయి. 25% అంటే దోమలు ఎక్కడ కూడా మనం 25% మినిమం ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు 100% ఏంటి, మా ప్రాంతంలో కానివ్వండి, ఉప్పల్ ప్రాంతంలో కానివ్వండి, అలా మన అంబర్పేట్ ప్రాంతంలో కానివ్వండి, మల్కాజ్గిరి, మరి కుత్బుల్లాపూర్, కూకట్పల్లి అన్ని ప్రాంతాలలో మాస్క్ పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నోరు గట్టిగా మాట్లాడితే ఎన్ని దోమలు పోతాయని భయంతో మాస్క్ పెట్టుకొని, నోటికి మాస్క్ అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడ్డదంటే ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. మీరందరూ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇవన్నీ గుర్తించి పంపిస్తా. పత్రికా విలేకరులు కూడా, ఎందుకంటే మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, ఎక్కడ పడితే అక్కడ కవర్ చేయాల్సి వస్తుంది. ఇంకా రాజకీయ నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ కవర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి అయితే మీకు టెంపరీగా ఒక ఇద్దరికి ఇస్తా, 2 ముగ్గురికి. దాని తర్వాత మిగతా సైజులు చెప్తే కుట్టించి పంపిస్తా.